దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమాలోని అత్యంత గౌరవనీయమైన కుటుంబాలలో ఒకదాని నుండి వచ్చారు మరియు ప్రముఖ చిత్ర నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమారుడు. విక్టరీ వెంకటేష్ గా ప్రసిద్ధి చెందిన ఈ నటుడికి నేడు 65 సంవత్సరాలు. అతని పుట్టినరోజున అతను ఈ అత్యంత ప్రియమైన బిరుదును ఎలా సంపాదించాడో చూద్దాం. 1986లో దగ్గుబాటి వెంకటేష్ తొలి బ్లాక్ బస్టర్ చిత్రం 1986లో తన ప్రవేశం చేసిన దగ్గుబాటి వెంకటేష్ కలియుగ పాండవులు అనే మసాలా డ్రామా సినిమాలో కనిపించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక ఆశ్చర్యకరమైన సూపర్ హిట్ అయింది. అలవాటు సూచిక 90లలో వరుసగా వచ్చిన హిట్ పాటలు. బ్లాక్ బస్టర్ డెబ్యూ తర్వాత తెలుగు నటుడు తర్వాత సుందరకాండ, కొండపల్లి రాజా, అబ్బాయిగారు, ముద్దుల ప్రియుడు, ధర్మచక్రం, పవిత్ర బంధం వంటి సినిమాలపై పనిచేశాడు. మరిన్ని ఈ సినిమాలు కూడా పెద్ద విజయాన్ని సాధించాయి. ఈ సినిమాలు 90ల చివరిలో వచ్చాయి మరియు వెంకటేష్ హీరోగా వరుసగా హిట్స్ సాధించాయి. ఇది అతన్ని అత్యంత విశ్వసనీయ నటులలో ఒకరిగా చేసింది. దీని వలన అతను విక్టరీ వెంకటేష్ అని పిలువబడ్డాడు. ఒక 100 కోట్ల క్లబ్లోకి తొలిసారిగా ఎంట్రీ. మరోవైపు తెలుగు దిగ్గజం సంక్రాంతికి వస్తున్నాం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో తొలిసారిగా ఒక 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టాడు. భారతదేశంలో ₹186.7 కోట్లు వసూలు చేశాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹255.2 కోట్లు వసూలు చేసింది. వాణిజ్య విశ్లేషకుడు సాక్నిల్క్ ప్రకారం పని విషయానికొస్తే అతను ఇప్పుడు తెలుగు మెగాస్టార్ చిరంజీవి మరియు నయనతారతో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం పనిచేస్తున్నాడు. ఇది సంక్రాంతి విడుదల విండోలో విడుదల కానుంది. ఇటీవలే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయన చేస్తున్న సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదలయ్యాయి. తాత్కాలికంగా వెంకీ 77 అని పేరు పెట్టిన ఈ సినిమాకి అధికారికంగా ఆదర్శ కుటుంబం ఇంటి నంబర్ 47 అని పేరు పెట్టారు. ఈ పోస్టర్లో నటుడు ఒక చిన్న నగరం మధ్యలో నిలబడి ఉన్నట్లుగా కనిపిస్తాడు. అక్కడ పైకప్పులు మరియు భవనాలు కనిపిస్తాయి. అతను తన కుడి చేతిని నిటారుగా ఉంచి ఎడమవైపున ఒక బ్యాగ్ పట్టుకుని ఆలివ్ గ్రీన్ చొక్కా మరియు బూడిద రంగు ప్యాంటు ధరించి కనిపిస్తాడు. భారతదేశపు అతిపెద్ద అలవాటు సూచికలో పాల్గొనడం ద్వారా ₹5,000 అమెజాన్ వోచర్ గెలుచుకునే అవకాశాన్ని పొందండి. ఇక్కడ సర్వే తీసుకోండి. నటుడు రోడ్డు మధ్యలో నిలబడి ఉన్నాడు. నేపథ్యంలో ఒక చిన్న నగరంలా కనిపిస్తోంది. అక్కడ పైకప్పులు మరియు భవనాలు కనిపిస్తాయి. అతను తన కుడి చేతిని నిటారుగా ఉంచి ఎడమవైపున ఒక బ్యాగ్ పట్టుకుని ఆలివ్ గ్రీన్ చొక్కా మరియు బూడిద రంగు ప్యాంటు ధరించి కనిపిస్తాడు.